నమస్కారం. 2026లో బంగారం మరియు వెండి మార్కెట్ అంచనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సంస్థాగత కొనుగోళ్లు మరియు ప్రపంచ అనిశ్చితి కారణంగా రెండు లోహాలు ఒక ముఖ్యమైన దశలో ఉన్నాయి. వాటి పెరుగుదల మరియు అస్థిరత గురించి వివరంగా చూద్దాం. బంగారం ప్రస్తుతం బలమైన బుల్ మార్కెట్లో ఉంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ బ్యాంకులు కొనుగోళ్లు పెంచడం మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణం. ప్రస్తుతం బంగారం ఔన్స్కు $5,000 నుండి $5,300 మధ్య ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది చివరి వరకు కూడా విశ్లేషకులు బుల్లిష్ పెరుగుదల దృక్పథాన్ని కొనసాగిస్తున్నారు. జేపీ మోర్గాన్ 2026 నాటికి $6,300, డ్యూయిష్ బ్యాంక్ $6,000 లక్ష్యంగా పెట్టుకున్నాయి. యూబీపీ మాత్రం $5,200 మాత్రమే అంచనా వేస్తోంది. బంగారం ధర పెరగడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను ఫియట్ కరెన్సీల నుండి మార్చుకోవడానికి రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా సురక్షితమైన పెట్టుబడి కోసం సేఫ్ హ్యావెన్ డిమాండ్ పెరుగుతోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం వలన బంగారం వంటి వడ్డీరహిత ఆస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశం పెరుగుతుంది. బంగారంలాగే వెండి కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. కానీ వెండి మార్కెట్ కొంచెం అస్థిరంగా ఉంది. దాని వివరాలు ఇప్పుడు చూద్దాం. వెండి మార్కెట్లో భారీ అస్థిరత ఉంది. జనవరిలో $120 వరకు పెరిగిన తర్వాత అది మళ్లీ $75 నుండి $80 పరిధిలోకి పడిపోయింది. సిటీ బ్యాంక్ 2026 చివరి నాటికి వెండి ధర $100 నుండి $110 తిరిగి చేరుకోవచ్చని అంచనా వేస్తుంది. అయితే జేపీ మోర్గాన్ $75 to $80 వద్ద ధర స్థిరంగా ఉంటుందని భావిస్తుంది. వెండి ధరల పెరుగుదలకు ప్రధానంగా 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి పారిశ్రామిక లోటు మరియు గోల్డ్ క్యాచప్ ప్రభావం. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఏఐ చిప్లలో వెండిని అధికంగా ఉపయోగించడం వలన సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ లోటు ధరలను పెంచుతోంది. సాధారణంగా వెండి బంగారం కంటే వెనుకబడి ఉంటుంది, కానీ పెరుగుదల ఉన్నప్పుడు వేగంగా కదులుతుంది. గోల్డ్ టు సిల్వర్ నిష్పత్తి తగ్గడం వెండి పనితీరు మెరుగుపడుతోందని సూచిస్తుంది. బంగారం మరియు వెండి మార్కెట్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఒకసారి సారాంశంలో చూద్దాం. బంగారం సురక్షితమైన పెట్టుబడి ఆస్తిగా పరిగణించబడుతుంది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు దీనికి ప్రధాన చోదక శక్తి మరియు తక్కువ రిస్క్ ప్రొఫైల్ను కలిగి ఉంది. దీని లక్ష్యం $6,000 నుండి $6,300. వెండి చాలా అస్థిరంగా ఉంటుంది. ఇది అధిక రిస్క్తో పాటు అధిక రాబడిని కూడా అందిస్తుంది. పారిశ్రామిక డిమాండ్ దీని ప్రధాన చోదక శక్తి. దీని లక్ష్యం $100+. బంగారం మరియు వెండి రెండూ 2026లో గణనీయమైన అవకాశాలను అందిస్తున్నాయి. మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాదాలు.